నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేస్తున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, అందరికీ తెలిసే ఉంటుందండి, ఎమోషన్స్ ని మన బాడీ స్టోర్ చేస్తుంది అని. ఇది ఏన్షియంట్ సైన్స్ చెప్పింది, అలాగే మోడర్న్ సైన్స్ కూడా చెప్పింది. ముఖ్యంగా 3 parts లో మనం ఎక్కువగా ఎమోషన్స్ ని స్టోర్ చేస్తాము. మొదటిది వచ్చేసి పెల్విక్ రీజియన్ అండి, అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండే రీజియన్, అంటే నాభి కింద భాగంలో ఎక్కువగా స్టోర్ చేస్తాము. అక్కడ మనకి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయంటే, మనకి కావాలనుకున్నవి అలాగే అవసరమైన ఫీలింగ్స్ అన్నవి వస్తాయి. అవి మనం ఎమోషన్స్ ని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఓవర్ అటాచ్మెంట్ అయిపోతున్నాము. ఇంకా వాళ్ళని ఎప్పుడు ఫియర్ అన్న ఫీలింగ్ అన్నవి ఎక్కువగా మనం ఆ రీజియన్ లో స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత హార్ట్ దగ్గర, హార్ట్ సెంటర్, ఇక్కడ మనకి అన్ఎక్స్ప్రెస్డ్ లవ్, అంటే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, అలాగే ద్వేషని ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా, మనకి యాంగ్షియస్నెస్ అలాగే లోన్లీనెస్, అంటే ఎక్కువగా మనము ఒకరమే ఉన్న ఫీలింగ్, ఏదో ఖాళీగా ఉన్న ఫీలింగ్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి. దాని తర్వాత నెక్, షోల్డర్స్ దగ్గర మనం ఎక్కువగా ఎమోషన్స్ ని స్టోర్ చేస్తాం. ఇక్కడ బరువులు, బాధ్యతలు, మనకు తప్పదు, ఇది పక్కా మనం ఇదే చేయాలి అన్న ఫీలింగ్స్ వచ్చాయనుకోండి, అలా చేస్తే బాగుండేదేమో, నా లైఫ్ ఇలా ఉండేదేమో అన్న అన్వాంటెడ్ ఎమోషన్స్ అన్నవి ఎక్కువగా వస్తాయి. ఇలాంటి అన్వాంటెడ్ ఎమోషన్స్ ని మన శరీరం నుంచి తీయటానికి యోగా సాధనాలు చాలా మనకి బెనిఫిషియల్ గా ఉంటాయి. కాబట్టి ఇవాళ మన యోగా సాధనాన్ని మనము మొదలు పెట్టేద్దామండి, ప్రాణాయామ ద్వారా. ముందుగా ప్రాణాయామ చేద్దాము, దాని తర్వాత ఆసన సాధనాలోకి అయితే వెళ్దామండి. ఈ ప్రాణాయామ ఇవాళ మనం చేయబోయేది భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామకి మనం షణ్ముఖి ముద్రని అప్లై చేస్తామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూపుడు వేలని కళ్ళపైన, అంటే ఎక్కువగా ప్రెస్ చేయొద్దని, జస్ట్ మనం జెంటల్ గా టచ్ చేస్తున్నాం. అలాగే మధ్యపు వేలని ముక్కు పైన, అలాగే చూడండి రింగ్ ఫింగర్ ని అప్పర్ లిప్, అలాగే చిటికిడి వేలని లోవర్ లిప్. తర్వాత బొటన వేలని ట్రేగస్ పైన పెడతామండి. ఇలా మనం మన సెన్సెస్ ని ఆఫ్ చేస్తూ శ్వాసని ముక్కు ద్వారా తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు మకారా సౌండ్ చేయండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. మనము షణ్ముఖి ముద్రని అప్లై చేస్తూ చేస్తాము. ఇక్కడ మనము బి సౌండ్ చేస్తామండి. ఎలా అంటే మకారా సౌండ్ ని అని మకారా సౌండ్ ని ప్రొలాంగ్ చేయండి. అలాగే ఈ భాగంలో స్కల్ రీజియన్ లో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేస్తూ ఫీల్ అవుతూ చేయండి. అలాగే శ్వాసని తీసుకోవటం, వదలటం మాక్సిమం ఎంత స్లోగా చేయగలిగితే అంత స్లోగా చేయండి. మనం ఈ ప్రాణాయామాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామని, నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. మెల్లగా 2 చేతుల్ని ఇలా కప్ షేప్ లో ప్లేస్ చేస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇదండి భ్రామరి ప్రాణాయామ. తప్పకుండా దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. ఈ తిర్యక్ తాడాసన ఎలా చేయాలో చూపిస్తానని. ముందుగా తాడాసనాలు నిల్చోవాలి. మన కాళ్ళు మోకాళ్ళని దగ్గరగా ఉంచి తర్వాత కాళ్ళని హిప్ ఎంత డిస్టెన్స్ లో మనము లెగ్స్ ని సెపరేట్ చేసాము. హిప్ ఎంత ఉందో అంతే డిస్టెన్స్ ని తీసుకోవాలండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత చేతి వేళ్ళని ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ చేయండి. చూడండి, చేతులు ఇలా బెండ్ గా ఉండకుండా స్ట్రైట్ గా ఎంత అయితే అంత సాగతీయటానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని వదులుతూ కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ వైపున బెండ్. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన చేసేటప్పుడు మనము హ్యాండ్స్ ని అప్ చేసి స్పైన్ ని లెంథెన్ చేస్తున్నామండి. కాబట్టి స్పైన్ ని మంచి స్ట్రెచ్ ఇస్తుంది. అలాగే శ్వాసని వదిలేటప్పుడు బెండ్ అవుతున్నాము. ఆబ్లిక్ మజిల్స్ ఉంటాయండి ఈ భాగంలో, కోర్ దగ్గర. ఆబ్లిక్ మజిల్స్ కి చాలా మంచి స్ట్రెచ్ అయ్యి సైడ్ ఫ్యాట్ ని కరిగించడానికి ఈ ఆసన చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తు పెట్టుకొని శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే బెండ్ అవ్వండి. మెల్లగా చేతులని మరియు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము ముందుగా మాట్లాడుకున్నామండి ఎమోషన్ స్టోర్ ఎలా అవుతుంది అని. ముఖ్యంగా అందులో భయం అన్న ఎమోషన్ ని తప్పకుండా మనం తీయాలని. ప్రతి విషయంలో కొంతమందికి ఉంటుంది చూడండి, నీళ్ళని చూసి భయపడతారు, కొంతమంది హైట్స్ నుంచి భయపడతారు, కొంతమందికి రోడ్డు మీద వెళ్తుంటే అదేదో వచ్చి గుద్దేస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి భయాలు ఈ జన్మవే కావండి. మీరు పూర్వ జన్మలో ఏదన్నా యాక్సిడెంట్ అయినా కూడా ఆ భయం అన్నది లోపల ఉండిపోతుంది. అందుకే మనకు అప్పుడప్పుడు హైట్స్ నుంచి భయం అన్నది ఉంటుంది. ఇలాంటి ఎమోషన్స్ ని మనము ఈ యోగా సాధన చేస్తూ ఈ జన్మలో మనం అది తీసేయొచ్చాలి. తప్పకుండా మనం ఆ భయాల్ని, ఇలాంటి అన్వాంటెడ్ ఎమోషన్స్ ని తప్పకుండా మనం ఎలిమినేట్ చేయాలి. యోగా చేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. భయాలని మనము ప్రతిదీ వదిలేసి ఈజీగా తీసుకునే మెంటల్ స్టేట్ కి రావటానికి యోగా సాధనాలు చాలా బెనిఫిట్. కాబట్టి తప్పకుండా యోగా ప్రాక్టీసెస్ ని చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. నేను ఒక వైపున వెళ్తున్నాను చూడండి. ముందుగా లెగ్ ని స్ట్రెచ్ చేయాలి. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తున్నానండి. కుడి కాళ్ళని నేను ఎడమ తొడ లోపల భాగంలో పెట్టాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేయండి. అలాగే కుడి చేతితో కూడా హోల్డ్ చేసి మనము ఈ పోస్చర్ లో ఉంటాం. దీన్ని
పరివృత జాన శీర్షాసనం అంటారండి. ఇక్కడ మనము డైనమిక్ మూవ్మెంట్స్ అంటే పైకి శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ డౌన్, ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత హోల్డ్ చేయండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ ఆసన వల్ల ముఖ్యంగా మనకి కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది, అంటే ఆమ్స్ట్రింగ్స్ అంటారు. అక్కడ స్టిఫ్నెస్ అన్నది చాలా బాగా తగ్గుతుంది. సైడ్ ఫ్యాట్ ని తగ్గించడానికి కూడా చాలా బెనిఫిషియల్ అండి. కాబట్టి మనం ఈ ఆసనాన్ని కలిసి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. కొన్ని సెకండ్స్ ని మనం హోల్డ్ చేద్దాము. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి కుడి వైపున చేద్దాము. మెల్లగా శ్వాసని తీసుకుంటూ ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత జాను శీర్షాసనం. ఈ ఆసన గురించి చెప్పాను కదండి, బెనిఫిట్స్ అయితే చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు పరిఘాసన. ఇది ఇంగ్లీష్ లో గేట్ పోజ్ అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా మనము మోకాళ్ళపైకి రావాలండి. ముందుగా మనము మోకాళ్ళపైకి వస్తామండి. నేను ఒక వైపున వెళ్తున్నాను. ఇప్పుడు ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి, మీరు చూసే ఉంటారు నేను మోకాలని బెండ్ చేయలేదండి, మోకాలు స్ట్రైట్ గానే ఉంచి ఆసనాన్ని చేస్తాను. మనం శ్వాసని తీసుకుంటూ పైన బెండ్ అయ్యేటప్పుడు శ్వాసని వదలండి. ఇదండి పరిఘాసన. ఈ ఆసన చేయడానికి మనం ముందుగా మోకాళ్ళపైకి రావాలి. మోకాళ్ళ నొప్పులు ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. అలాంటి వాళ్ళు నీ క్యాప్స్ ని వాడచ్చు, లేదా మ్యాట్ ని డబుల్ ఫోల్డ్ చేయొచ్చండి. ఇలా మనం డబుల్ ఫోల్డ్ చేసినా కూడా మోకాళ్ళకి అంత ఇబ్బందికరంగా ఉండదు. అలా మనం డబుల్ ఫోల్డ్ చేసి ఈ ఆసనాన్ని ట్రై చేయండి. అలాగే ఈ ఆసన చేసేటప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుందని అనిపిస్తే వెనకాలన్న కాళ్ళ వేళ్ళని టచ్ చేయండి. అలా చేస్తే మనం పడిపోతామన్న భయం ఉండదు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి రెండు వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
ఈసారి కిందికెళ్ళి హోల్డ్ చేద్దామండి. మెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరిఘాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను, అలాగే ఎలా చేయాలో కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు శిశు ఆసన, అంటే చైల్డ్స్ పోజ్ అంటారు. యోగా సాధనలో ఈ ఆసనాలో రెస్ట్ చేస్తామండి. ఈ ఆసనాలో కూడా సైడ్ మీద ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనం చేయడానికి వజ్రాసనాలోనే కూర్చోవాలి, కాకపోతే నేను ఒక వైపున తిరుగుతున్నానండి. ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలి, అంటే రెండు కాళ్ళని ఫోల్డ్ చేస్తూ మోకాలని దగ్గరగా ఉంచి కాళ్ళ పైన చూడండి, హీల్స్ బయట వైపున ఉన్నాయి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున మెల్లమెల్లగా మీ చేతులతో వాక్ చేయండి. ఎంతైతే అంత వాక్ చేయొచ్చండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి శిశు ఆసన. ఈ ఆసనాలో కూడా మనం సైడ్స్ పైన ఎలా వర్క్ చేయాలో చూపించాను. ఈ సైడ్ కి మనం మెల్లమెల్లగా చేతులతో వాక్ చేసినప్పుడు ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటున్నాయి. దానివల్ల సైడ్ లో ఉన్న ఫ్యాట్ ని మనము ఈజీగా కరిగించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి శిశు ఆసన. ఇక్కడ మనకి సైడ్ స్ట్రెచ్ తో పాటు మైండ్ కూడా కామ్ డౌన్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, పొట్ట భాగంలో కూడా మనకి చాలా మంచి మసాజ్ అయితే అయిందండి. కాబట్టి ఓవరాల్ అబ్డామినల్ రీజియన్ కి మనం ఫ్యాట్ ని తగ్గించడానికి ఆసన చాలా బాగా పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి.
ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా సైడ్ ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలో ఆసనాలను అయితే చేస్తాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది వెండిని ధరిస్తారండి. మన శరీరానికి ఆనుకొని కొన్ని ఆర్నమెంట్స్ అయితే పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్, ఆడవాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే మెట్టలు వేసుకుంటారు లేదా గజ్జెలు వేసుకుంటారు. ముఖ్యంగా మెట్టలు పెట్టేది చూడండి, 2 టోకి పెడతారు. ఫస్ట్ టో కాకుండా సెకండ్ టోకి పెడతారు. ఎందుకంటే అక్కడ ఒక నాడి ఉంటుంది. ఆ నాడి రీప్రొడక్టివ్ ఆర్గాన్ ని స్టిమ్యులేట్ చేయడానికి చాలా బాగా ఉంటుంది. కాబట్టి మనం వెండిని ఇలా ధరిస్తాము. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కాకపోయిన వాళ్ళు కూడా మీరు అట్లీస్ట్ పట్టీలైనా వేసుకొని వెండిని మీ శరీరానికి ఆనించి మూన్తో మనం కనెక్ట్ అవ్వటానికి ట్రై చేయండి. ఎందుకంటే మూన్ ఎనర్జీ అన్నది ఫెమినైన్ ఎనర్జీ అండి. కాబట్టి తప్పకుండా ఆడవాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ అయితే రావు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.